హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా సంఘముగా దేవుని సన్నిధిలో కూడుకొనుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగుననే చేయుచు కూడుకొనవలెనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటంట ముందు కూడుకున్న వారి గురించి ప్రస్తావన లేదు గాని ఎవరి గురించి ప్రస్తావన ఉంది? కొందరు కూడుకొనుచున్నట్లుగా మీరు కూడుకోండి అంటే బాగుండేదేమో. అవును కదా? అక్కడ ఏమంటాడంటే కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మారుకొనక, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజముగా సంఘముగా దేవుని మందిరములో కూడుకొనుటలో నిర్లక్ష్యము చేయక మానక ఆ దినము సమీపిస్తున్న కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలంట. హల్లెలూయా హల్లెలూయా. అంతేనా? 10th క్లాస్ లో ఈ రోజే ప్రవేశించావు, అంత హరిబరిగా ఏం చదువుకోవాల్సిన అవసరం లేదా అనిపిస్తుంది. అంతే కదా? యూనిట్ టెస్ట్లు అయిపోయినాయి, క్వార్టర్లు అయిపోయింది, హాఫర్లు అయిపోయింది, ప్రీ పబ్లిక్ రాసావు లేదా? ఇంకొక నెల రోజుల్లోనే ఏమున్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు చదివేటటువంటి విధానం కొంచెం తేడాగా ఉంటుంది, ఇంకా కొంచెం స్పీడ్ గా ఉంటుంది. అవును కదా? ఇక ఆఖరికి వచ్చేదానికి రేపే ఎగ్జామ్ ఎప్పుడండి చెప్పండి? రేపే. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, రేపే దేవుని రాకడా. రేపటి దాకా కూడా ఉందామా? నేనా ఏ గడియో ఏ క్షణమో తెలియదు కదా. ఒకవేళ ఇప్పుడే అవ్వచ్చు, ఈ క్షణమే అవ్వచ్చు కదా. అవునా కదా? మరి ఈ క్షణాల్లో కొందరు ఏం చేస్తున్నారంట? మానుకొని, వారికి పురుకొల్పి లేదు, వారికి ఒకరి నుండి ఒకరికి హెచ్చరిక లేదు, ఒకరికి ప్రేమకరమైనటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు లేవు, వారికి దేవుని సన్నిధిలో ఉన్న సకల విధములైనటువంటి సుఖ సౌఖ్యములు వారికి లేవు. అందుకనే కూడుకున్న వారి గురించి కంటే కూడా ముందుగా కూడుకొనని వారి గురించి భారముతో ఈ మాట చెప్పబడతా ఉన్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకోవద్దు దయచేసి. కొందరు మందిరము విడిచి తిరుగుతున్నట్లుగా మీరు తిరగొద్దు దయచేసి. కొందరు ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి కార్యముల పక్షముగా వారు నిర్లక్ష్యము వహిస్తున్నట్లుగా మీరు వహించొద్దు దయచేసి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హెచ్చరిక లేకపోతే ఏమైపోతావు? దారి తప్పిపోతావు. ఆదరణ లేకపోతే ఏమైపోతావు? కృంగిపోతావు, దిగజారిపోతావు. ప్రేమ లేకపోతే ఏమవుతావు? శిక్షించబడతావు. అదే కదా, ప్రేమ దోషములన్నిటినీ కప్పుదాది. ప్రేమ లేకపోతే శిక్షించబడతావు. వైద్యుడు లేకపోతే ఏమవుతావు? వ్యాధి బారిన పడతావు, వ్యాధిగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తావు. నీ పాప శాప దోషములను క్షమించేవాడు లేకపోతే ఏమవుతావు? పాపిగా, దోషిగా, వ్యాధుల స్థలానికి పాత్రుడిగా అయిపోతావు. అందుకని హెబ్రీ పత్రికలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలట చెప్పండి? ఆ దినము సమీపించుట
మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలంట, మరి ఎక్కువగా కూడుకోవాలంట, మరి ఎక్కువగా ప్రార్థించాలంట, మరి ఎక్కువగా అభిషేకాన్ని పొందుకోవాలంట. నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 10 మంది కన్యకలు కదా, అవునా? 10 మంది కన్యకలేనా? 10 మంది కన్యకలే. 10 మంది ఒక సంఘాన్ని వాళ్ళే, 10 మంది ఒక దైవజనుడి దగ్గర ఎదిగిన వాళ్ళే, 10 మంది కూడా ఒకేసారి సిద్ధపడిన వారే, 10 మంది కూడా వారి ప్రయాణాన్ని ఒకేసారి ప్రారంభించినటువంటి వారే, అవునా కదా? ఇప్పుడు మాట చెప్తా, వారు దేవుని యొక్క రాకడ లేదా పెండ్లి కుమారుడు యొక్క రాకడను వారు చూచారా చూడలేదా? అంటే తొందరగా చూసారా? చూడలే. తొందరగా చూడకపోయినప్పటికీ కూడా అందులో 5 ఏం చేశారంటే, ఏదో అక్కడే చాలా దగ్గరకు ఉన్నాడు, చాలా దగ్గరకు వచ్చేసాడు అన్నంత సిద్ధపడుతూ ఉన్నారు వాళ్ళు, అవును కదా? ఇంకొక 5 అయితే చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు ఆ ఉపమానాన్ని చదివినప్పుడు కూడా చదవండి 25వ అధ్యాయం మత్తయి సువార్త. పరలోక రాజ్యం దివిటీలు పట్టుకుని బయలుదేరినటువంటి 10 మంది కన్యలకు సాదృశ్యంగా పోలికగా ఉన్నాయి. అబ్బాబా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ వినాలి. దీనిలో 5 బుద్ధి లేని వారు. 5 బుద్ధి కలిగిన వాడు ఉన్నారుగా, 5 బుద్ధి కలిగిన వాడు ఉన్నారుగా. ముందు బుద్ధి కలిగిన వాళ్ళకి చెప్పొచ్చుగా, అంటే బుద్ధి కలిగిన వాళ్ళని ప్రేరేపించి ప్రస్తావించవచ్చు కదా. అక్కడ ఎవరు ప్రస్తావించబడ్డారు? బుద్ధి లేని వాళ్ళు. అర్థమైందని చెప్పిన మాట. అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మంది కన్యకలే. ఇప్పుడు ఆ 10 మంది గురించి చెప్తూ, ఇంట్రడక్షన్ ఇస్తూ, వారి గురించి పరిచయం చేస్తూ అంటున్నాడు, ఈ 10 మంది కన్యకలు, ఈ 10 మందిలో ఒక 5 బుద్ధి కలిగిన వారు, ఒక 5 బుద్ధి లేని వారు అనొచ్చు కదా. ఏమంటున్నాడు? 5 బుద్ధి లేనివాడు గురించి చెప్తున్నాడు మొదట. అంటే ఎవరి గురించి చెప్పండి? నా గురించి. ఏలు గుట్టిన దొంగలు ఎత్తాలు చెయ్య, నా గురించి. నీకేం సిల్లు పడిపోదు అనుకున్నంత మాత్రమే. ఒకవేళ దేవుడు వింటే ఎక్కడ బుద్ధి లేదో, ఏ విషయం దగ్గర బుద్ధి లేదో, ఏ విషయం దగ్గర బుద్ధి ఇంకా కలగలేదో వాటన్నిటిని సరి చేసుకోవడానికి ఇది ఒక మంచి చక్కటి అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే అంటున్నాడు. మానుకొనుచున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10 మంది కన్యకల ఉపమానంలో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి లేని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, మానుకొనుచున్న వారు అందరూ బుద్ధి లేని వారే. ఆమేన్. క్రమముగా దేవుని సన్నిధికి రాని వారు అందరూ. మీరు నన్ను ఫాలో అవ్వలేదు, మీరు నన్ను ఫాలో అవ్వకుండా కాస్త ముందుకు ఉండేది. హల్లెలూయా. అంటే నేను ఇచ్చిన దాని ఏడు తమ్ముడు డాష్ ఖాళీని పూరించి క్రమముగా దేవుని సన్నిధికి రాని వాళ్ళు ఎవరు? అందుకే కదా మరి వాళ్ళకి హెచ్చరిక లేదు, వారికి ప్రేమ లేదు, ఆదరణ లేదు, పురికొల్పు లేదు. ప్రభువాని సన్నిధిలో ఉన్న ప్రతి విధమైన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు వారికి లేవు. వాటిని పొందుకోలేని వాడు, వాటిని పోగొట్టుకున్న వారు, బుద్ధి లేని వాళ్ళు కాకపోతే వారికి ఎవరు? అవును కదా. పరలోక రాజ్యానికి సిద్ధపడిన 10 మంది కన్యకల్లో వాళ్ళు బుద్ధి లేని వాళ్ళుగా ఎందుకు పరిగణించబడ్డారు? అవన్నీ పొందుకోలేదు కాబట్టి.